ఇరాన్పై ట్రంప్ దండయాత్ర మొదలుపెట్టారు. ఆపరేషన్ హర్మూజ్ లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగిస్తోంది. హర్మూజ్ను రీఓపెన్ చేసేందుకు అన్ని రకాలుగా అన్ని శక్తులను ప్రయోగిస్తూ ఉన్నారు ట్రంప్. అత్యంత శక్తివంతమైనటువంటి నౌకలను ఈ యొక్క యుద్ధ రంగంలో దింపేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. యుఎస్ఎస్ ట్రిపోలి నౌకను యుద్ధ రంగంలోకి దింపేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సుమారుగా 2200 మంది సైనికులతో యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌక అమెరికా నుంచి ఇరాన్ వైపుగా బయలుదేరింది. భూ ఉపరితలం పైన, వాయువులో, అలాగే సముద్రం పైన కూడా యుద్ధం చేయడంలో ఈ యుఎస్ఎస్ ట్రిపోలి నౌక దిట్టగా అయితే మనకు పేరుంది. ఇక అలాగే ఇక్కడ ఉన్నటువంటి అపాచీ హెలికాప్టర్లను కూడా అమెరికా నుంచి ఉదయం ఇరాన్ వైపుకు ఈ యుద్ధ నౌకలో తరలించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క హర్మూజ్ జలసంధి బ్లాక్ అవడంతో ఇప్పటికే చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ యొక్క సంక్షోభం మరికొన్ని రోజులు కొనసాగితే చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతో ట్రంప్ పైన తీవ్ర ఒత్తిడి పెరిగింది. యుద్ధం తొందరగా ముగించాలంటూ ప్రపంచ దేశాలు ట్రంప్ను కోరుతూ ఉన్నాయి. దీంతో ఇరాన్ పైకి దండెత్తి అమెరికా వెళ్తోంది. సో ఒక్కసారిగా ఇరాన్ను మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి విధంగా ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి యుఎస్లోని ఉన్నటువంటి యుఎస్ ట్రిపోలి నౌక, యుద్ధ నౌక ఏదైతే ఉందో అది తాజాగా మిడిల్ ఈస్ట్కు బయలుదేరింది. సముద్ర మార్గంగా వెళ్తున్నటువంటి ఈ నౌకలో సుమారుగా 2200 మంది యుద్ధ వీరులు, సైనికులు అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అటు గగనతలంలోనూ ఇటు భౌగోళికంగానూ యుద్ధం చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ట్రంప్ ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. అత్యంత త్వరలోనే హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తాము, అలాగే అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఆ చమురు నిల్వల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పంపిణీ చేసేందుకైతే మార్గాన్ని రీఓపెన్ చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, చెప్పండి. ఇప్పటికే ఇటు 2200 మంది సైనికులు యుద్ధ నౌకలో, యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌకలో ఇరాన్కు బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు ఈ యుద్ధం అసలు ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ప్రపంచ దేశాల్లో చమురు నిల్వలపైన ఎలాంటి సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉంది? యుద్ధంలో ఇది ఒక కీలక మలుపని చెప్పాలి ఇప్పటికంటే. ఎందుకంటే హర్మూజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మొత్తం బ్లాక్ చేసిందో, ఇక అమెరికా అలాగే పశ్చిమ దేశాలు ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లా బ్లాక్ చేయడం ద్వారా కంప్లీట్ గా ప్రపంచ వాణిజ్యంపై దీని ఎఫెక్ట్ పడుతుంది. చమురు ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి చేరుకుంది. కాబట్టి ఇక యుద్ధం పతాక స్థాయికి చేరుకుందని చెప్పాలి. సో ఇప్పుడు దాన్ని తెరిపించేందుకు అమెరికా అయితే రంగంలోకి దిగుతుంది. A-10 అలాగే అపాచీ హెలికాప్టర్లు హర్మూజ్ పై పట్టు సాధించేందుకు అయితే ఇప్పుడు వ్యూహాన్ని రచిస్తోంది. ప్రధానంగా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హర్మూజ్ ని ఎట్లా అయినా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ హెచ్చరికలు కాదని ముందుకెళ్తున్నటువంటి నౌకలపై బాంబులతో వాళ్ళు పేల్చేస్తుంటే ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో సంక్షోభం ఏర్పడుతుంది. దీంతో ట్రంప్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ చమురు నౌకలను కాపాడేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సో జీవనాడైనటువంటి హర్మూజ్ జలసంధిని మళ్ళీ యథాస్థితి తెచ్చేందుకు తీర ప్రాంతంలో మోహరించినటువంటి క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను టార్గెట్ చేసేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు అలాగే విమానాలు రంగంలోకి దిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ సీ మైన్స్, బోట్స్, మిసైల్స్ వంటి నుంచి ఎదురయ్యే ప్రమాదాలని అరికట్టేందుకు అమెరికా మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పంపిన ఉచ్చులను పూర్తిగా తొలగించేందుకైతే ఈ A-10 యుద్ధ విమానాలు అలాగే అపాచీ ఇవి పనిచేస్తున్నాయి. ఇక దాంతో పాటు మనం అనుకుంటున్నట్టుగా ప్రస్తుతం ఈ మెరైన్ కమాండోలను పంపిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెడుతున్న నేపథ్యంలో యుఎస్ తన సైనిక బలగాలను అయితే మరింత మోహరిస్తోంది. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 2500 మంది మెరైన్ కమాండోలు ఒక భారీ యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి నుంచి బయలుదేరారు. వాళ్ళంతా కూడా మధ్యప్రాచ్యానికి చేరువలో ఉన్నారు దగ్గరగా. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 31 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ అనేది బయలుదేరింది. సో దాంట్లో అంబిఫియన్ అసాల్ట్ షిప్ అలాగే యుఎస్ఎస్ ట్రిపోలి ఈ రెండు కూడా మిడిల్ ఈస్ట్ కు చేరుకున్నాయి. ఈ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి దాడులతో పాటు ఎంబసీల దగ్గర భద్రత, పౌరుల తలింపు ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా
పాలు పంచుకునే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హర్మూజ్ క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా ఈ ఇబ్బంది తప్పేలా కనబడట్లేదు. దీంతో ఈ హర్మూజ్ అనేది ఫస్ట్ ఈ స్ట్రైట్ ని క్లియర్ చేస్తే దాదాపు 20% మార్గం సుగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇటు వీళ్లకు తోడు ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, అలాగే జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాలు కూడా సంయుక్తంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి. ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇరాన్ ఈ విషయంలో తగ్గించుకోవాలి, హర్మూజ్ మూసివేయడం ద్వారా చాలా ఇబ్బంది పెడుతున్నారు, అవసరమైతే మేము కూడా రంగంలోకి దిగుతామంటే వీళ్ళంతా కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ రామ్దాస్ ముఖ్యంగా ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు సంబంధించి కూడా అనేక రకాల సంక్షోభం అయితే ఏర్పడిందనే చెప్పాలి. ఇటు పెట్రోల్ పైన కూడా ఇవాళ ప్రీమియం పెట్రోల్ పైన, పవర్ పెట్రోల్ పైన సుమారుగా ₹2 పైగా కూడా దేశంలో రేట్లు పెరిగాయి. అలాగే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే పెట్రో ఉత్పత్తులపైన మరింత ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు పశ్చిమ దేశాల నౌకలపై ఇరాన్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారత్, పాకిస్తాన్ వెళ్లే చమురు నౌకలు మాత్రం అనుమతిస్తున్నారు. సో ఇరాన్ తీరంలోని కొన్ని కీలకమైన ద్వీపాలను ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగోవాలని అమెరికా భావిస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా తీసుకున్న నిర్ణయాలపైన యుద్ధం ఎటుపోతుందనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మనం మన చమురు నిల్వల పరిస్థితి మనకు కూడా ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం అయితే మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న, రష్యా నుంచి భారీగా చైనాకు వెళ్లాల్సిన 7 నౌకలు భారత్ తిరిగి వచ్చాయి. అలాగే మొన్న నందాదేవి గాని, శివాలిక్ గాని ఇవన్నీ కూడా ఇటువైపే తిరిగి వచ్చాయి. మనకైతే ప్రస్తుతానికి ఇరాన్ వైపు నుంచి ఎట్లాంటి ముప్పు లేదు. తాత్కాలికంగా ప్యానిక్ బుకింగ్స్ తో ఎల్పిజి గ్యాస్ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెట్రోలియం ఇట్లాంటి ధరలకు సంబంధించి ఇప్పటికైతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీనిపై కూడా మనకు అంటే భవిష్యత్తులో ఇది కంటిన్యూ అవుతే కనుక దీనిపై కూడా ప్రెషర్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఆయన ప్లాన్ ఏంటనేది స్పష్టం చేయలేదు, కానీ శాటిలైట్ చిత్రాల ప్రకారం ప్రస్తుతం యుఎస్ఎస్ ట్రిపోలి అనేది మిడిల్ ఈస్ట్ వైపు కదులుతోంది. సో ఇది భారత సముద్ర తీరానికి సమీపంలో ఉంది. ఇరాన్ తీర ప్రాంతంలో పట్టు సాధించడానికి అయితే ఇప్పుడు ఈ నౌకను పంపిస్తున్నారు. సైన్యాన్ని పంపడంపై అయితే ఆయన ఎక్కడికి పంపలేదు, ఒకవేళ పంపాల్సి వచ్చిన విషయం ముందే చెప్తాను కదా అంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద హర్మూజ్ పై పట్టు సాధించేందుకైతే తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. మొత్తానికి యుఎస్ వడివడిగా అడుగులు వేస్తోంది ఇరాన్ వైపు. అక్కడ ఉన్నటువంటి యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో ఎవరైతే మెరైన్ సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమకూర్చుకుంటుంది. ఎట్టకేలకు ఇరాన్ను లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే అమెరికా ముమ్మరం చేస్తోంది. దీనికి సంబంధించి తక్కువ ఎత్తులో ఎగిరేటువంటి, అంటే తక్కువ ఎత్తులోనే దాడి చేయగల అపాచీ హెలికాప్టర్లతో సహా అనేక రకాలైనటువంటి డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్పై విరుచుకుపడేటువంటి విధంగా అమెరికా ముందుకు అడుగులు వేస్తోంది. ఇరాన్ పైన ట్రంప్ దండయాత్ర మొదలుపెట్టారు. ఇక ఆపరేషన్ హర్మూజ్ లక్ష్యంగా అమెరికా వడివడిగా అడుగులు వేస్తోంది. హర్మూజ్ను రీఓపెన్ చేసేందుకు అన్ని సహాయ శక్తులు కూడా ప్రయోగిస్తూ ఉన్నాడు ట్రంప్. మరొక పక్క అత్యంత శక్తివంతమైనటువంటి నౌకలను ఇటు ఇరాన్ పైకి, పశ్చిమ ఆసియాకు సంబంధించినటువంటి, మిడిల్ ఈస్ట్కు సంబంధించినటువంటి సముద్ర తీరాల్లోకి అయితే ఆల్రెడీ ఎంటర్ చేశాడు ట్రంప్. యుఎస్ఎస్ ట్రిపోలి నౌకతో పాటు సుమారుగా 2200 మంది మెరైన్ సైనికులను, మెరైన్ సోల్జర్స్ని, వీళ్ళందరినీ కూడా ఈ నౌక ద్వారా అయితే ఇరాన్లోకి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. అలాగే సముద్రం పైన, భౌగోళికం అంటే భూమిపైన యుద్ధం చేసేటువంటి విధంగా, ఈవెన్ ఎయిర్లో కూడా, గాల్లో కూడా యుద్ధం చేసేటువంటి విధంగా అయితే ఈ మెరైన్ సైనికులకు శిక్షణ అందించింది యుఎస్ మిలిటరీ. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇరాన్ పైన విరుచుకుపడేందుకు ఈ సైనికులు 2200 మంది సైనికులు యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో అయితే ఇరాన్కు వెళ్తూ ఉన్నారు. డ్రోన్లు, మిసైళ్ళు, అలాగే యుద్ధ ట్యాంకర్లు, అలాగే అపాచీ హెలికాప్టర్స్, అంటే తక్కువ ఎత్తులో ఎగరగలిగి దాడి చేయగలిగేటువంటి ఈ హెలికాప్టర్స్తో యుద్ధంలోకి దిగేందుకైతే అమెరికా సైనికులు రంగం సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆయిల్కు సంబంధించి సంక్షోభం ఏర్పడుతూ ఉంది. అలాగే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు సంబంధించి కూడా ఇప్పటికే భారత్ సహా అనేక దేశాల్లో సంక్షోభం ఏర్పడింది. సో దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే ట్రంప్ పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి.
సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాల్సిందిగా కూడా ట్రంప్ పైన అనేక దేశ ప్రతినిధులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సో దీంతో ఇరాన్ పైకి అమెరికా దండెత్తి వెళ్తూ ఉంది. యుద్ధాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ముగించేందుకు ట్రంప్ అడుగులు వేస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు మీరు. సముద్రం పైన ఆ నవకలకు సంబంధించి మూవ్ అవుతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. సో మొత్తానికి అమెరికా ఎట్టకేలకు ఇరాన్ పైన పట్టు సాధించేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మొత్తానికి ఈ యొక్క ఆయిల్ని మళ్ళీ తిరిగి సరఫరా చేసేందుకు మొత్తానికైతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే అటు ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక దేశాల ప్రతినిధులు మాట్లాడుకొస్తూ ఉన్నారు.